జీవితం కొన్ని రహస్యాలమయం. పుట్టిన తర్వాత మనందరికీ పుట్టిన తర్వాత మైండ్ కాస్త ఎదిగిన తర్వాత ప్రశ్న స్టార్ట్ అవుతుంది. మనిషి యొక్క ఎవల్యూషన్కి మనిషి అడిగే రకరకాల ప్రశ్నలే కారణం. కానీ ప్రశ్న అన్నది ఎంతవరకు చేయాలి, వేటి గురించి చేయాలి అని తెలియకపోతే జీవితం ప్రశ్నార్థకమైపోతుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అన్న అసంతృప్తి మనిషిలో నిండుకుంటుంది. అందుకని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం, కొన్ని తెలుసుకోకూడదు, కొన్నింటిని ఎందుకు అని అడగనే వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అడిగే గ్రేటెస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు అని తీసేయాలి. నువ్వు పుట్టావు, బాత్ ఖతం హోగయా. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. ఎందుకు పుట్టాననేవాడు దాన్ని తెలుసుకోలేడు, రెండోది పని ఆపేశాడు. ఇది అజ్ఞానం కింద లెక్క. మన జీవితంలో రెండు రకాలుగా జీవిస్తాడు మనిషి. తలలో జీవిస్తాడు, లేకపోతే అంగీకారంలో జీవిస్తాడు. అంగీకరించినప్పుడు ఎందుకు అనేది ఉండదు, ప్రశ్నిస్తే ఎందుకు అని వస్తుంది. సో ప్రతిదాన్ని నువ్వు ఎందుకు 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 అని అడుగుతూ పోకూడదు. మనకు తెలుసు కదా ఎందుకు, ఎలా, ఏమిటి, ఎప్పుడు. ఎందుకు అని అడగడం కొన్ని విషయాల్లో మంచిది, కానీ జీవిత సంబంధమైన విషయాల్లో ఎందుకు అనే ప్రశ్నకు జవాబు లేనే లేదు. ఇప్పుడు ఈ భూమి సృష్టించాడు భగవంతుడు, ఎందుకు అని అడిగితే 100 మంది 100 రకాలుగా చెప్తా. అక్కడ ఎందుకు అన్నది లేదు. మనిషిని సృష్టించాడు, మరి రోజు తినాలి ఎందుకు? తినకుండా ఊరికే ఉండి తన జీవిత పరమార్థం, ఉదాహరణకి దేశసేవ అంటే దేశసేవ చేస్తే అయిపోద్దిగా. అసలు ఈ మధ్యన తిండి ఎందుకు వచ్చింది? ఎందుకు? ఆకలి ఎందుకు సృష్టించాడు? ఎందుకు? పోనీ తిన్నాడు, తిన్న తర్వాత సరిగ్గా తినకపోతే ఈ శరీరం ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు? దీనికి జవాబు ఎట్లా చెప్తావు? లేదు. అందుకని ఎవరైతే జీవితం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ఎందుకు అని అడుగుతారో వాళ్ళు మెల్లగా జీవితాన్ని కోల్పోతారనేది నేను చూసిన విషయం. అందుకని మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలకి ఎందుకని అనే ప్రశ్న సూట్ అవుతుంది, కానీ జీవిత సంబంధమైన విషయాలకి ఎందుకనే ప్రశ్న సూట్ అవ్వదు. నేను చిన్న కథ విన్నా. ఒకరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ప్రతిరోజు భోజనం చేస్తున్నాడు, జీవితం చాలా బాగుంది, అతనికి భోజనం అంటే ఇష్టం. హఠాత్తుగా అనిపించింది, నేను తింటే అన్నం అరుగుతుంది రోయ్, ఎందుకు అని ప్రశ్న వచ్చింది. అతను ఏం చేశాడు, యూట్యూబ్లో వెతకడం స్టార్ట్ చేశాడు. ఎవడొచ్చినా చర్చోపచర్చలు, వితండవాదాలు స్టార్ట్ చేశాడు. ఎందుకు అరగాలి, వాయ్ అంటున్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు, సైన్స్ ప్రకారం ఇది ఇలా అవ్వడం వల్ల ఇది ఎందుకు అవ్వాలండి, ఎందుకు అని అడుగుతున్నాడు. ఇలా డిస్కషన్ చేస్తూ 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 అతను అన్నం తినడం మానేసి తన జీర్ణక్రియ దెబ్బతిని చచ్చిపోయాడు. జవాబు తెలుసుకున్నాడా? తెలుసుకోలేదు. ఇప్పుడు చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు పుట్టాను నేను? అసలు ప్రశ్ననే కాదు, అసలు నువ్వు పుట్టనే లేదు. అసలు ఉన్నావు, అవ్యక్తముగాను వ్యక్తముగాను. ఇది నా జవాబు. ఈ జవాబు నేను ఎవరికి చెప్పినా షాక్ తిని వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడూ ఉన్నావు, కొన్నిసార్లు కనిపిస్తూ, కొన్నిసార్లు కనిపించకుండా, కొన్నిసార్లు కదులుతూ, కొన్నిసార్లు కదలకుండా, కొన్నిసార్లు మాట్లాడుతూ, కొన్నిసార్లు మౌనంగా, కొన్నిసార్లు ఆలోచిస్తూ, కొన్నిసార్లు ఆలోచన లేకుండా, కొన్నిసార్లు హాయిగా, కొన్నిసార్లు డిస్టర్బ్డ్గా. నువ్వు ఎప్పుడూ ఉన్నావు, కొన్నిసార్లు గోచరముగా, కొన్నిసార్లు అగోచరముగా. అందుకని నువ్వు ఓన్లీ ఫిజికల్ ఫామ్లో ఉన్న శరీరాన్ని మాత్రమే నీవు అనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు అని. నిన్ను బతికించడానికి గాలి అవసరం, అవునా? గాలి ఎందుకుంది అని అడుగు, దానికి ఏం తెలుస్తుంది జవాబు. అందుకే మన సాంప్రదాయవాదులు సింపుల్గా ఇదంతా దైవ సృష్టి, దైవము తనకు నచ్చినట్టు చేస్తాడు. ఇంకొన్ని మతాల్లో ఉంటుంది, అతను మనం టెస్ట్ చేస్తున్నాడు, అతను సరిగ్గా జీవిస్తే నీకు స్వర్గాన్ని ఇస్తాడు. ఈ థియరీలన్నీ బయలుదేరాయి. ఇవన్నీ పిట్టకథలే యాక్చువల్గా. నేను సన్మార్గంలో పెట్టడానికి, నిన్ను ఆలోచన నుంచి దూరం చేయడానికి, నువ్వు మెల్లగా నీ పనిలో పడ్డానికి, నీ వితండవాదం నీ నుంచి వదిలించడానికి ఈ గురువులు, ఈ మేధావులు, మత పెద్దలు చేసిన ఒక చేష్ట. అందుకని ఎందుకు అని అడగకూడదు. కొన్ని చెప్తాను, అవి ఎప్పుడు అడగకండి ఎందుకని. నేను హాయిగా ఎందుకు అని అడగొద్దు.
ఒకరిని చూస్తే ప్రేమ కలిగింది. ఎందుకు నాకు నీవంటే ప్రేమ ఉందని. ఎందుకు అనే దాన్ని అన్వేషిస్తే మెల్లగా అది కోల్పోవడం మొదలవుతుంది. నిద్ర నాకెందుకు పడుతుంది గాఢంగా అని నువ్వు అన్వేషించడం మొదలు పెడితే నిద్ర కోల్పోవడం మొదలవుతుంది. జీర్ణక్రియ ఎందుకు అవుతుందని పొట్ట ఒత్తుకుంటూ కూర్చొని దాని మీద నువ్వు ప్రయోగం చేస్తే నీకు ఆకలి పోతుంది. ఆనందంగా ఎందుకున్నాను నేను అనే అనడంతోనే మనసుకు చింత పెట్టుకొని ఆనందం పోతుంది. జీవిత పరమార్థం ఏమిటి అని అని ట్రై చేయగానే జీవిత పరమార్థం నుంచి పక్కకు జరిగి నువ్వు మెల్లగా నువ్వేదో పరమార్థాన్ని ఇమాజిన్ చేసుకొని అదే జీవితం అనుకొని అక్కడి నుంచి లెక్చర్స్ దంచుతావు. కానీ నీకు తృప్తి అనేది ఉండదు. అసలు మానవ జాతి పరిణామ క్రమంలో నేను భారతదేశంలో ఎందుకు పుట్టాను, ఎందుకు అనేది లేదు. నేను ఓన్లీ డిసెంబర్ నెలలోనే ఎందుకు పుట్టాను, లేదు. నేను తల్లి గర్భంలోనే ఎందుకు పుట్టాలో, ఒక మామిడికాయలు పుట్టొచ్చు కదా, ఎందుకనే దానికి జవాబు లేదు. నేను ఎప్పుడు 9 నెలల తర్వాతనే ఎందుకు పుట్టాలి, నువ్వు ఒక స్పెషల్ పర్సన్ అయితే 2 నెలలకే పుట్టొచ్చు కదా, అట్లా. సో తర్వాత ఇలా ప్రశ్నిస్తూ పోతే ఎన్నిటికి జవాబులు తెలుసుకుంటావు. నేను ఎప్పుడో జవాబు చెప్పేశాను చాలామందికి. నన్ను ఎవరైతే సూటిగా అడిగారు నేను చెప్పాను. ఏదైనా ఒక్క ప్రశ్న అడుగు ఎందుకని, అందరు అడిగారు. నేను ఆనందంగా ఎందుకున్నాను అని అడిగితే నేను చెప్పాను, ఎందుకన్న ప్రశ్నే లేదు, అందుకని ఆనందంగా ఉన్నావు. ఇక్కడితో జవాబు అయిపోయింది. ఇంకా తర్వాత నేనేం చెప్పాను, ఇంక అయిపోయింది. ఒక వ్యక్తి సముద్రం దగ్గర నిలబడి అలలు చూస్తున్నాడంట. ఎలా ఎందుకు వస్తుంది అని అడిగితే అక్కడున్న సైంటిస్ట్ ఎవడో చెప్పాడు. ఇంకా ChatGPTని అడిగితే దానికి కారణం గ్రావిటీ, ఆ పైన ఉన్న చంద్రుడు ఏదో ఒత్తితే అని సైన్స్ వచ్చింది. అట్లా దాంట్లో పడి అతను అలని ఆస్వాదించడం మర్చిపోయాడు. సో జీవితం కూడా అట్లాంటిదే. జీవితం అంటే ఎక్కువగా ఆలోచించేదని, ఎక్కువగా విశ్లేషించేదని కాదు, అనుభవించాల్సింది. తర్కం లేకుండా అంగీకార స్వరంతో అనుభవించాల్సింది. తర్వాత ఎవడో అడిగాడంట, గురువుగారు నేను ధ్యానం చేస్తే చాలా శాంతిగా ఉంటుందండి అంటే, చాలా సంతోషం నాయన. 1 సంవత్సరం తర్వాత, గురువుగారు ధ్యానం చేసేటప్పుడే శాంతి ఎందుకు వస్తుంది, ఇక పోతుంది నాయన ఎందుకని వచ్చింది కదా అన్నాడంట. ఎందుకని అడిగే వరకే నీలో ఏదైనా ఉంటుంది. నేను ఎందుకు బతుకున్నాను అంటే మెల్లగా నువ్వు చనిపోవడానికి ప్రిపేర్ అవుతావు. ఎందుకంటే there are million reasons to die. అంచేత విధవ ప్రశ్నలు అడగడం మానేయండి. ప్రాపంచిక విషయాల్లో మాత్రమే ఎందుకు అనేది ఉంది. ఫోన్ ఎందుకు కనిపెట్టారు, జవాబు ఉంది దానికి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి కాబట్టి. సూది ఎందుకు కనిపెట్టారు అంటే, జ్వరం వస్తే నీ లోపలికి ఒక లిక్విడ్ పంపించాలి కాబట్టి, అలా బయట నుంచి నోట్లోకి వస్తే అది నరాల్లోకి వెళ్ళదు కాబట్టి, నరానికే గుచ్చాలి కాబట్టి సూది కనుక్కున్నారు. కారు ఎందుకు కనుక్కున్నారు, ప్రతి దానికి జవాబు ఉంది. కానీ ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న దానికి జవాబు లేదు. అందుకే ఎవరెవరైతే ఎగ్జిస్టెన్స్ గురించి ప్రశ్నిస్తారో వాళ్ళ జీవితం సంకనాకపోతుంది. వాళ్ళు ఏదో జవాబు కనుక్కుంటారంతే, అది నిజమైన జవాబు ఏం కాదు. నిజమైన జవాబు ఏమిటంటే, జవాబే లేదు, ఎందుకు అనే ప్రశ్న తీసేసి అనేది నా యొక్క జీవన సారాంశం. అందుకే దయచేసి అడక్కు, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు నాకే ఇట్లా జరిగింది, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, కాశ్మీర్లో పుట్టకుండా ఇక్కడ ఎందుకు పుట్టాను, ఒక చిన్న నీకు 6 వేళ్ళు ఉంది, నాకు 6 వేళ్ళతో ఎందుకు పుట్టాను, ఒకరికి కొంచెం ముక్కు వంకర ఉంది, ముక్కు వంకరతో ఎందుకు అనేది లేదు డాడీ. నేను ప్రతిరోజు నిద్ర ఎందుకు పోవాలి, నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి. సో నీకు ఆ విభజన రావాలి. ఎగ్జిస్టెన్స్ ఏదైతే, దేనివల్ల అయితే నువ్వు జీవించున్నావో దాన్ని ఎందుకు అని అడగటానికి లేదన్నది ఒక అద్భుతమైన రహస్యం. ప్రాపంచిక విషయాల్లో నువ్వు ఎందుకని అడగొచ్చు. నేను యూట్యూబ్ టాక్స్ ఎందుకు చేస్తున్నాను, యూట్యూబ్ అనేది అందుబాటులో వైఫై ఉంది కాబట్టి అంతే. వైఫై ఎందుకు ఉంది, కమ్యూనికేషన్ కోసం, అట్లా ఏదో దగ్గర నీకు జవాబు చిక్కుతుంది. కానీ నేను ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్గా కూడా యూట్యూబ్ చేస్తున్నాను అంటే, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా నేను చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, అది అస్తిత్వ నియమం కాబట్టి. అందుకని నా పని ఎందుకు ఆగదు, లేదా నేను చేసే పని వల్ల ఎందుకు నిరాశ చెందను అంటే, నేను దాన్ని ఎక్కడా ముడిపెట్టలేదు. ఇది ఒక రహస్యం. అందుకని దయచేసి నాకు ఎందుకు నీవంటే ప్రేమ, మన ఇద్దరం కలిస్తే భలే ఉంటుంది ఎందుకు అట్లా అడగొద్దు. ఎందుకని వచ్చిందా, నీ నుంచి ఆనందం వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను. సరస్వైస.